అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే ఏం చేయాలి సార్? ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు ఇచ్చే సలహా ఏమిటి? మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఒక ప్లాటో లేదా 1 ఎకరానో 10 ఎకరాలు ఎంతో ల్యాండ్ కొనుక్కుంటారు. దాన్ని ఎవరైనా ఇల్లీగల్గా డాక్యుమెంటేషన్స్ డూప్లికేట్ తయారు చేసో లేదా ఏమీ లేకుండా కబ్జా చేయడం అలాంటివి చేస్తే తక్షణం మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. కానీ వాళ్ళు వచ్చి ఏదైనా గొడవ లాంటివి చేస్తే అది క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. లేదు అనుకుంటే సివిల్ సూట్ వేసుకోవచ్చు, సివిల్ కేసు అవుతుంది. పోలీసులు సంప్రదిస్తే మీరు అక్కడ జరిగిన దాన్ని బట్టి మీరు పోయి ఎందుకు కబ్జా చేశారని అడిగితే వాళ్ళు మిమ్మల్ని కొట్టారనుకోండి, అది ఖచ్చితంగా క్రిమినల్ కేసు అవుతుంది. లేదు హద్దులు మారాయి, మా సైట్లోకి వచ్చారని చెప్పి మీరు పోలీస్ కంప్లైంట్ వేయచ్చు, అది సివిల్ కేసుగా అవుతుంది. అంతేగాని మీరు భయపడో లేకపోతే ఎందుకు మనకు ఇబ్బంది అవుతుందనో వాళ్ళకు భయపడి కామ్గా అలా ఉండాల్సిన అవసరం లేదు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. లేదు మీరు సివిల్ సూట్ వేయదలుచుకుంటే ప్రముఖ న్యాయవాదిని కలవండి. కలిస్తే మీకు చట్టపరంగా ఉన్న లీగాలిటీ ఏంటో మీకు వివరించి దాన్ని బట్టి కోర్టులో సివిల్ సూట్ వేస్తారు. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే, సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.